నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. పెరిగిన కాలుష్యం, మారిన జీవన ప్రమాణాల దృష్ట్యా అనారోగ్యం బారిన పడుతున్న వారెందరో. అందులో నుండి ఇప్పుడు అనేక మంది ఆరోగ్యం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. అందుకే ఒకప్పటి జొన్న రొట్టెలు, రాగి సంకటి, అంబలి వీటన్నిటికీ మళ్ళీ డిమాండ్ బాగా పెరిగింది. దాంతోపాటు ఒకప్పుడు టీ కాఫీల చుట్టూ తిరిగే జనం ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటూ గ్రీన్ టీ వైపు మళ్లారు. అంతేకాదు, ఎవరు హెల్త్ గురించి ఏ కంప్లైంట్ చేసినా గ్రీన్ టీ ట్రై చేసి చూడు అని ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు. కానీ గ్రీన్ టీ మీరు అనుకునేంత బెస్ట్ ఏం కాదు. దాని వలన కూడా నష్టాలున్నాయి. అవేంటో తెలుసుకోండి. అనీమియా అనగా రక్తహీనత. గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వలన ఐరన్ డెఫిషియన్సీ మూలంగా అనీమియా వచ్చే అవకాశం ఉంది. గ్రీన్ టీలో ఉండే టానిన్స్ బాడీని ఐరన్ కంటెంట్స్ని అబ్జార్బ్ చేయనివ్వవు. తత్ఫలితంగా మన శరీరంలో ఐరన్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. గ్రీన్ టీ మూలంగా మన హార్ట్ బీట్ రేంజ్లో చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హార్ట్ బీట్ పెరిగే ప్రమాదం ఉంది. నార్మల్ హార్ట్ బీట్ చేంజ్ అయితే చాలా కష్టం. కనుక గ్రీన్ టీని మోతాదులోని తాగాల్సి ఉంటుంది. అధికంగా తాగకూడదు. గ్రీన్ టీలో కెఫిన్ పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ శరీరంలో యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. తద్వారా కడుపు నొప్పి, కడుపులో మంట లాంటివి కలుగుతాయి. మన శరీరం 9.9 గ్రాముల గ్రీన్ టీనే తీసుకునే శక్తిని కలిగి ఉంటుంది. దీని పరిమాణం పెరిగితే మన శరీరంలో చిన్న చిన్న మార్పులు కలుగుతాయి. తలనొప్పి వాటిలో ఒక భాగం. గ్రీన్ టీ మూలంగా కళ్ళపైన ప్రెషర్ కూడా ఎక్కువ పడే అవకాశం ఉంది. అంతేకాదు, గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం మూలంగా అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. ముఖం, నాలుక, గొంతు మరియు పెదాల ప్రాంతంలో దురదల అనిపించవచ్చు. ఇది వాటి వన్ టీవీ హెల్త్ టిప్. మరొక హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.